హ్మ్. ఒక డైరెక్టర్‌గా ఒక సీన్ రాసేటప్పుడు ఎలాంటి ఎమోషన్స్ తిరుగుతా ఉంటాయి మీకు? మోస్ట్‌లీ ఒక సీన్ రాసేటప్పుడైతే ఒక బేసిక్ ఎమోషన్ అయితే అనుకుంటాం. ఈ సీన్ ఎవరిది? ఎమోషన్ ఏంటిది? అసలు సపోర్ట్ ఎలా ఉండింది టీమ్ నుంచి? చాలా బాగా సపోర్ట్ చేస్తారు మేము అందరూ ప్రతి ఒక్కళ్ళు. అవునా? ఏది అడిగినా కూడా లేదనరు మేము. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ ఏం కావాలన్నా కూడా చేస్తారు. యాస్ ఎ సినిమాటోగ్రాఫర్‌గా వినయ్ మీకు ఆ సీన్‌ని తీసేటప్పుడు ఇది నాకు కరెక్ట్‌గా రావట్లేదు. ఇంకా ఎలివేట్ అయితే బావున్ను అని అనిపించిన సీన్స్ ఏవైనా ఉన్నాయా దీంట్లో? హ్మ్. కొన్ని మార్చుదాం అనుకున్నాం గానీ అప్పటికే ఇంకా మాకు టైం లేక హరి అప్ అయిపోయి ఆ టైంలో ఇంకా ఓకే చేసుకొని వెళ్ళిపోయిన షాట్. ఎక్కువ 'మాన్విలో' ఈ స్కూల్ రిలేటెడ్ షూటింగ్ అంతా చేశానని చెప్పారు గదా! అవును. అది చేసినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? మాకైతే ఫ్రీగా అనిపించింది మేము షూట్ చేసుకోవడానికి కూడా. ఆ! అంటే మొత్తం అందరూ చుట్టుపక్కల అందరూ తెలిసినోళ్ళు ఉంటారు. అవును. మనకి ఏం కావాలన్నా కూడా తొందరగా తెచ్చివ్వడానికి కూడా ఉంటారు. ఒక షార్ట్ అవును. ఫిల్మ్ తీయాలి అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైరెక్టర్ గాని, ఒక సినిమాటోగ్రాఫర్ గాని ఆలోచించాలి? మోస్ట్‌లీ మ్యామ్ స్టోరీ తర్వాత హ్మ్. ఆహ్, మేము ఫిల్మ్ స్కూల్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి మాకది తెలుసు. కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఆహ్, మోస్ట్‌లీ బయట నార్మల్‌గా చేసే వాళ్ళకు వాళ్ళు స్టోరీ తోటే షూట్‌కెళ్ళిపోతారు. సినిమాటోగ్రాఫర్‌గా చేయాలి అంటే ఏ పాయింట్స్ ముందు చెక్ చేసుకోవాలి? మెయిన్ అయితే లైటింగ్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్స్ చూసుకోవాలి. హ్మ్. దానికి తగ్గ లైటింగ్ చేయాలి. కెమెరా